మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ మొబైల్లో ఏదైతే ఉందో ఆ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, అసలు అది ఎలా చేసుకోవాలి, అసలు ఎందులో ఏ లింక్ అనేది ఓపెన్ చేయాలి అనేది ఎవరికి కూడా ఐడియా అనేది లేదు. ఇక్కడ నేను క్లియర్ గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు అసలు అది ఎలా ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మన మొబైల్లో ఉన్న మనకి గూగుల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ గూగుల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి ఏదైతే కావాలో అది సెర్చ్ చేసుకోవాలి. అక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే foreverliving.com. ఇక్కడ మనం foreverliving.com అని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ అనేది ఓపెన్ చేస్తాం. ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో అది మనం సెర్చ్ చేసుకుంటాము. సెర్చ్ చేసుకున్న తర్వాత foreverliving.com అని టైప్ చేస్తాము. అది టైప్ చేయగానే ఫస్ట్ కనిపిస్తుంది చూడండి లింక్ అనేది. ఆ ఫస్ట్ లింక్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాము. అది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంతమందికి ఏమో లాగిన్ అని వస్తుంది, కొంతమందికి అకౌంట్ అనేది ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు. అలా లాగిన్ అయ్యి ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మనము ఆ అకౌంట్ అనేది మనం లాగౌట్ అయిన తర్వాత మనం లాగిన్ అని వస్తుంది. జాయిన్ అని కనిపిస్తుంది చూడండి. జాయిన్ మీద క్లిక్ చేస్తాము. లాగౌట్ అవుతున్నాను ఇక్కడ. అక్కడ అకౌంట్ అనేది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది. అది లాగౌట్ అయ్యాను. లాగౌట్ అయిన తర్వాత జాయిన్ అని ఉంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేయాలి. ఆ జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ది నెవర్ ఫర్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నౌ లైవ్ అని ఉంది. దాని కింద జాయిన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ సెలెక్ట్ టైటిల్ అని ఉంది. సెలెక్ట్ మెరిషియల్ స్టేటస్ అని ఉంది. ఈ సెలెక్ట్ టైటిల్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అనేది మనం పెట్టుకోవాలి. మిస్సెస్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ మనం ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మెరిషియల్ స్టేటస్ దగ్గర సింగిలా ఆర్ మనం మ్యారీడా అని చెప్పి అక్కడ ఇస్తుంది. దాని దగ్గర కూడా మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు ఆలోచించుకోండి ఒకసారి, ఎక్కడైనా సరే మిస్టేక్ అనేది చేస్తున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మనము ఆ పాయింట్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిస్సెస్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఎంఎస్ అని. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెరిషియల్ స్టేటస్ అని ఉంది. సింగిల్, మ్యారీడ్ అని ఉంది. మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా అడుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి అంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే ఈ వాళ్ళ సర్నేమ్, ఆ సర్నేమ్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అంటే మనకి మన నేమ్ క్లియర్ గా స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా అనేది రాకుండా క్లియర్ గా మనము అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మన సర్నేమ్ నోట్ చేసుకోవాలి. అక్కడ మన నేమ్ అనేది పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడి, అప్లికేషన్ ఎవరిదైతే ఫిల్ చేస్తున్నామో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర మనం తీసుకున్న తర్వాత వాటిని మనం సేవ్ చేసుకొని ఇక్కడ మనకి ఏ ఆప్షన్ అయితే అడుగుతుందో సేమ్ అదే ఆప్షన్ అనేది అక్కడ మనకి మొబైల్ నంబర్ అడిగితే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అడిగితే ఈమెయిల్ ఐడి క్లియర్ గా మనం అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ గా 1కి 4 సార్లు మనం పెట్టేది ఓకేనా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నంబరు ఇవన్నీ కూడా అడుగుతుంది చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే తన నేమ్, ఎవరిదైతే నేను అప్లికేషన్ ఫిల్ చేశానో ఆ నేమ్ అనేది నేను ఇక్కడ పెట్టాను. అది పెట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే మనము ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నామో సేమ్ ఆ పర్సన్దే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మనం పెడుతున్నాం. ఆ ఈమెయిల్ ఐడి అనేది మనం పెడుతున్నాము. అది పెట్టిన తరువాత మనకు అక్కడ రెడ్ కలర్ లో అనేది వస్తే అది ఈమెయిల్ ఐడి రాంగ్ అని అర్థం. మనకి బ్లాక్, ఇప్పుడు నేను పెట్టిందంతా కూడా బ్లాక్ లోనే కనిపిస్తుంది చూడండి. బ్లాక్ అనేది ఇట్లా మొత్తం అన్ని లెటర్స్ కూడా బ్లాక్ లో కనిపిస్తుంది అంటే అదంతా కరెక్ట్. ఈమెయిల్ ఐడి ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమీ లేవు అని అర్థం. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి పెట్టాను. ఈమెయిల్ ఐడి కింద మీకు మొబైల్ నంబరు, పాస్వర్డ్, మనకి ఇక్కడ కంట్రీ, అవన్నీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈమెయిల్ ఐడి అనేది టైప్ చేశాను. ఈమెయిల్ ఐడి టైప్ చేశాను, ఎంటర్ చేస్తే అక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా రిఫ్రెష్ చేశాను, అది అవుతుంది. అయిన తర్వాత అది ఓకే అయిపోయింది. మొబైల్ నంబర్, నెక్స్ట్ మొబైల్ నంబర్ దగ్గరకు వచ్చింది. ఈ మొబైల్ నంబర్ అంటే ఎవరిదైతే మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నామో ఆ పర్సన్ ది మొబైల్ నంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్సన్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ అది కూడా నంబర్ అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ చాలా అంటే చాలా ఇబ్బంది అనేది పడతాం మనం. ఎవరి అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తున్నామో ఆ పర్సన్ తన దగ్గర ఏ మొబైల్ అయితే రన్ అవుతుందో సేమ్ అదే మొబైల్ అనేది మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నంబర్ అనేది నేను ఎంటర్ చేశాను. మొబైల్ నంబర్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి.
ఈ పాస్వర్డ్ అనేది మనకి ఏదైతే గుర్తుంటుంది, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అదే పాస్వర్డ్ పెట్టాలని రూల్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఏ పాస్వర్డ్ అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ నేను పెడుతున్నా, success@99. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అప్లికేషన్ ఫిల్ చేసినా సరే నేను పెట్టేది ఈ పాస్వర్డే నేను పెడతాను, success@99 అని చెప్పి నేను పెడతాను. అది పెట్టిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది. ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే నేను పెట్టానో సేమ్ అదే పాస్వర్డ్ సెకండ్ టైం పెట్టాలి. అది పెట్టిన తర్వాత అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మనం క్లియర్ గా నేమ్ కానీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నేమ్ అయినా, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ప్రతి ఒక్కటి కూడా నేను అన్ని కూడా క్లియర్ గా పెట్టాను. ఇది మనం పెడుతున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి, కరెక్ట్ గానే పెడుతున్నానా అనేది చెక్ చేసుకొని 1కి 4 సార్లు చెక్ చేసుకొని పెట్టాలి. అది పెట్టిన తర్వాత ఇప్పుడు మొబైల్ నంబర్ అనేది క్లియర్ గా నేను చూసుకున్నాము. పర్టికులర్ గా ఏ మొబైల్ నంబర్ అయితే ఎవరి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేస్తున్నామో సేమ్ వాళ్ళదే అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నాం, వాళ్ళ మొబైల్ నంబర్ అనేదే పెట్టాలి. ఎక్కడా కూడా నంబర్ అనేది మిస్టేక్ అనేది రాకూడదు. ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ వచ్చినా సరే తర్వాత ఆ అప్లికేషన్ అనేది మళ్ళీ సెకండ్ టైం అనేది అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. సెకండ్ టైం ఫిల్ చేసినా నో యూజ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో సేమ్ వాళ్ళ నేమ్ కదా అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాలి, డీటెయిల్స్ వాళ్ళవే పెట్టాలి. అన్ని డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ పిక్స్ అయినా ప్రతిదీ కూడా అలానే పెట్టాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే మిస్టేక్ అనేది ఆధార్ లో ఉన్నది సేమ్ పాన్ కార్డ్ లో ఉన్నది రెండు కూడా సేమ్ అయితే ఓకే. కాకపోతే కొంతమందికి సేమ్ అనేది ఉండదు, చేంజ్ లా వస్తూ ఉంటుంది. దానిలో ఒకలా ఉంటుంది, పాన్ కార్డ్ లో ఒకలా ఉంటుంది, ఆధార్ లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు కింద అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ ఈ అడ్రస్ దగ్గర మనం ఇక్కడ ప్రతిదీ కూడా ఆధార్ కార్డ్ బ్యాక్ పిక్ లో ఏదైతే ఉందో సేమ్ అదే మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఆధార్ కార్డు ఇప్పుడు ఇచ్చిన పర్సన్ డీటెయిల్స్ ఇచ్చిన పర్సన్ అనేది అక్కడ ఆధార్ కార్డు లో బ్యాక్ పిక్ లో ఏ అడ్రస్ అయితే ఉందో సేమ్ అదే అడ్రస్ నేను షేర్ చేస్తున్నాను. అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే నేను టైప్ చేస్తున్నాను. ఎక్కడా కూడా మిస్టేక్ అనేది లేకుండా, ఇప్పుడు ఆధార్ అడ్రస్ కాబట్టి అది ఎక్కడా కూడా మిస్టేక్ అనేది లేకుండా మనము పెట్టాలి. మనం ఏదైతే వాళ్ళు ఆధార్ కార్డులో బ్యాక్ పిక్ లో ఏదైతే ఉందో సేమ్ అదే మనం పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టిన తర్వాత ఇక్కడ మనం పెట్టాను చూడండి, ఇక్కడ నేను క్లియర్ గా ఒకటికి చూస్తున్నా అసలు నేను పెట్టింది కరెక్ట్ అయినా, నేను అసలు అది పెట్టింది కరెక్ట్ అయినా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెట్టింది అదేనా క్లియర్ అయినా అనేది నేను క్లియర్ గా చూసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డులో బ్యాక్ పిక్, ఆధార్ బ్యాక్ పిక్ లో ఏ నేమ్ అయితే ఉందో సేమ్ అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే పెట్టాలి. కేర్ ఆఫ్ మూడెం భాస్కర్ రెడ్డి, ఇక్కడ నేను ఆ నేమే పెట్టాను చూడండి. అక్కడ ఏదైతే ఉందో సేమ్ నేను అదే క్లియర్ గా నేను అక్కడ నోట్ చేశాను, ఏదైతే ఉందో నేను అదే పెట్టాను. పక్కన కింద అదే పెట్టాను, బక్కమంతెల గూడెం అని ఉంది. కింద వాళ్ళ విలేజ్ నేమ్ కానీ లొకాలిటీ దగ్గర విలేజ్ నేమ్ అనేది పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత కింద మీకు విలేజ్ టౌన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, విలేజ్ టౌన్ అని కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఏదైతే ఏ డిస్టిక్ అయితే ఏ మండలం అయితే మనం సేమ్ అదే పెట్టాలి. అక్కడ మట్టెంపల్ సేమ్ వాళ్ళు అక్కడ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అక్కడ నేను ఎంటర్ చేశాను చూడండి, మట్టంపల్లి మండల్. అక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన ఆధార్ కార్డులో సేమ్ వాళ్ళ అడ్రస్ అదే ఉంది, మట్టంపల్లి మండల్ అని ఉంది. వాళ్ళు ఇచ్చిన అడ్రస్సే కదా అది, వాళ్ళు ఉండేది కూడా అక్కడే. వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇస్తారో వాళ్ళని మనం అడుగుతాం అనమాట. అప్లికేషన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ప్రతిదీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ బ్యాక్ పిక్ లో ఏ అడ్రస్ అయితే పెట్టాలో సేమ్ అదే అడ్రస్ నాకు సెండ్ చేయండి అని మనం అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు మొత్తం అంతా కూడా క్లియర్ గా వాళ్ళు పెడతారు. కొంతమందికి ఉన్నది అడ్రస్ పెడతారు, లేకపోతే సపరేట్ అడ్రస్ కూడా పెడతారు. అలా మనకి ఇక్కడ ఏ డిస్టిక్ కావాలో కూడా డిస్టిక్ కూడా అందులోనే ఉంటుంది. ఆధార్ కార్డులో చౌటపల్లి డిస్టిక్ ఇక్కడ ఏదైతే ఉందో చౌటపల్లి డిస్టిక్ అనేది మనము అక్కడ టైప్ అనేది చేసుకుంటాం. చౌటపల్లి డిస్టిక్ అనేది సేవ్ చేసుకుంటాము. అక్కడ మనము టైపింగ్ అనేది ఇస్తాము. టైపింగ్ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్, అక్కడ పిన్ కోడ్ అని అడుగుతుంది 508204. నేను పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకున్నా. ఈ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఐడి, మనం ఎవరి ఐడి కింద అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నామో ఆ స్పాన్సర్ ఐడి అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నామో వాళ్ళ అప్లైనర్ ఉంటారు చూడండి, వాళ్ళ అప్లైనర్ ఐడి అనేది ఇక్కడ పెట్టుకోవాలి. నంబర్ అనేది పెట్టాలి 910703146598. ఇక్కడ మనము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు స్పాన్సర్ ఐడి పెట్టాలి కాబట్టి ఇక్కడ నా ఐడి అనేది నేను పెట్టాను.
ఐడి అనేది పెట్టిన వెంటనే సెర్చ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే